అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎల్ నినో నేపథ్యంలో వరి సాగులో యాజమాన్య పద్ధతులు, మిరపలో చీడపీడల నివారణకు ప్రారంభం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్షాకాలం కోళ్ల ఫారాల్లో సమస్యలు జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడాది నెలకొన్న అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా సాగు రంగం ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. నమ్మకమైన నీటి వనరులు ఉన్న ప్రాంతాలలో మాత్రం వరి నారులు పోసుకొని నాట్లకు సిద్ధమవుతుండగా కాల్వల కింద సాగు చేసేవారు, వర్షాధారంగా సాగు చేసేవారు వెద పద్ధతులను ఆచరిస్తున్నారు. అయితే కీలక సమయాల్లో బెట్టకు లోనైతే పెరుగుదల కుంటుపడి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా కొన్ని యాజమాన్య పద్ధతులు ఆచరించాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. ఎల్ నినో యొక్క ప్రభావం ఉంటుందని ఐఎండి శాస్త్రవేత్తలు చాలా వరకు చెప్పడం జరుగుతుంది. ఈ ఎల్ నినో అనేది తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం మూలంగా వాతావరణంలో రకరకాలైనటువంటి మార్పులు రావడం జరిగింది. దీని మూలంగా గత ఏప్రిల్ వరకు సాధారణంగా ఉన్నప్పటికీ మే, జూన్ మాసంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం మనం గమనించుతాం. అదేవిధంగా ఈ జూలై నుంచి కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం కూడా ఈ ఎల్ నినో ప్రభావం వలన మనం గమనించడం జరుగుతుంది. ఈ ఎల్ నినో ప్రభావం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగాను 40% వరకు కూడా జూన్, జూలై మాసంలో తక్కువగా వర్షపాతం నమోదవడం జరిగింది. అయితే ఎక్కడైతే నీటి వసతి ఉన్నదో అటువంటి దగ్గర రైతులు చాలా వరకు నారుమడులు వేసుకొని ఊడ్పులకు కూడా రెడీగా ఉండడం, కొన్ని ప్రాంతాల్లో ఊడ్పులు కూడా జరగడం జరిగింది. అయితే వర్షాధారమైనటువంటి చెరువుల కింద కానీ లేదంటే వర్షాధారమైనటువంటి నీటి కుంటల కింద కానీ నీటి లభ్యత అనేది చాలా వరకు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు పండించుకోవడం అనేది మంచిది. వచ్చే 10 రోజులు ఐఎండి వారి ఫోర్కాస్ట్ ప్రకారం కొంత వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు అయినటువంటి చిరుధాన్యాలు, చోడి వంటి పంటలను కానీ కొర్ర వంటి పంటలను కానీ పండించుకోవడం మంచిది. నీటి లభ్యత ఉన్న దగ్గర మాత్రమే వరి పంటను సాగు చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చౌడు అనేది కూడా కొంతవరకు ప్రభావం చూపిస్తుంది. ఈ చౌడు ప్రాంతాల్లో ఏంటంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ యొక్క లవణాలు మీదకు రావడం మూలంగా చౌడు యొక్క ప్రభావం ఎక్కువగా పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి దగ్గర చౌడుని తట్టుకునేటటువంటి రకాలు ఎంసీఎం 103 కానీ ఎంసీఎం 109 వంటి రకాలను సాగు చేసుకోవడమే కాకుండా వాటిని యాజమాన్యం కూడా చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ చౌడు ప్రభావం కనిపించినప్పుడు వారం నుంచి 10 రోజులకు ఒకసారి ఈ యొక్క 319 అనే ఎరువుని పైపాటుగా మనం 5 గ్రాముల నుంచి 10 గ్రాముల లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారి చేసుకున్నట్లయితే చౌడు ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించి పోషకాలను అందించేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ వేసినటువంటి రైతులు ఉన్నట్లయితే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క ఎరువులు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే నత్రజని ఎరువుని దుక్కులో వేయకూడదు. ప్రత్యేకంగా
పూర్తి భాస్వరం ఎరువుని అదేవిధంగా సగం పొటాష్ ఎరువుని చివరి దుక్కులో వేసుకొని మనం ఎదపెట్టుకుంటాము. ఎదపెట్టినటువంటి 15 నుంచి 20 రోజుల లోపు మొదటి దఫా నత్రజని ఎరువుని వేసుకోవాలి. ఆ తర్వాత పిలకలు తొడిగే దశలో రెండవ దఫా నత్రజని ఎరువుని, అదేవిధంగా ఈ యొక్క అంకురం ఏర్పడే దశలో మూడో దఫా వేయవలసినటువంటి నత్రజని ఎరువుని వేసుకోవాలి. అయితే ప్రస్తుత తరుణంలో ఈ వర్షాభావ పరిస్థితులు దృష్ట్యా ఈ యొక్క సాగు చేస్తున్నటువంటి పొలాల్లో ప్రత్యేకంగా అనేక పోషక లోపాలు అనేవి మనం గమనించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే నీరు లేదు కాబట్టి ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో మొక్క పోషకాలని నేలలో నుంచి తీసుకోలేదు కాబట్టి నత్రజని, భాస్వరం, పొటాషుతో పాటు జింకు అదేవిధంగా ఇనుపు ధాతు లోపాలు మనం ఈ యొక్క ఎదలో సాగు చేస్తున్నటువంటి పొలాల్లో మనం గమనించడం జరిగింది. అయితే ఈ నత్రజని, భాస్వరము, పొటాష్ లోపాలు కనిపించినప్పుడు మనం సాధారణంగా ఈ యొక్క నీటిలో కరిగేటటువంటి ఎరువులు అయినటువంటి NPK 319 కానీ 320 ఇటువంటి ఎరువులు లభిస్తున్నాయి. వీటిని 1 లీటర్ నీటికి 5 గ్రాములు నుంచి 10 గ్రాముల వరకు కలుపుకొని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే కొంతమేరకు ఈ యొక్క పోషకాలని లోపాలని మనం సవరించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క జింక్ ధాతు లోపం ప్రధానంగా ఎద పంటలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. పైనుంచి 3 నుంచి 4 ఆకులలో ఈనెల పక్క నుంచి ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఈ యొక్క మొక్కలు గిడసబారిపోయినట్లు మనం గమనించడం జరుగుతుంది. దీని నివారణకి యొక్క జింక్ సల్ఫేట్ 2 గ్రాములు నీటికి చొప్పున కలుపుకొని వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే జింక్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు. అదేవిధంగా జింక్తో పాటు ప్రస్తుతం ఏంటంటే బాగా పొడి వాతావరణం ఉండటం మూలంగా ఈ యొక్క ఇనుము ధాతు లోపం తొలి దశలో ఇనుము ధాతు లోపం కూడా మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ యొక్క మొక్క ఆకులు పాలిపోయినట్లు తెల్లగా పోవడం గమనించడం చూస్తున్నాం. అయితే దీనికి ఏంటంటే ఈ అన్నభేది 20 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ జూన్లో కొంత మేరకు కొన్ని దగ్గర వర్షాలు పడినప్పుడు కానీ, జూలై మొదటి వారంలో వర్షాలు పడినప్పుడు కానీ చాలా వరకు రైతులు ఏంటంటే నారుమడులు అనేవి విత్తడం జరిగింది. ప్రస్తుతము మళ్ళీ వర్షాభావ పరిస్థితులు మనం గమనిస్తున్నాం కాబట్టి మళ్ళీ ఈ యొక్క సూక్ష్మ పోషకాల లోపాలు అనేది ఎక్కువగా ఈ నారుమడుల్లో మనం గమనించడం జరుగుతుంది. అయితే ఈ నారుమడులు అనేవి ఒక ఎకరానికి 5 సెంట్లు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా నీటి లభ్యత ఉన్నట్లయితే ఒక పల్లచెట్టు నీటి తడి ఇవ్వగలిగితే చాలా మంచిది. ఒకవేళ ఈ పల్లచెట్టు నీటి తడి ఇవ్వలేని పక్షంలో 319 అనే నీటిలో కరిగే ఎరువును కానీ 5 గ్రాముల నుంచి 10 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. జింకు, ఐరన్ వంటి సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఈ నారుమడుల్లో కూడా మనం గమనించడం జరుగుతుంది. వీటిని కూడా మనం సకాలంలో యాజమాన్యం చేసుకోవడానికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవడం కానీ, అదేవిధంగా ఈ యొక్క అన్నభేది అయితే ఇనుపు ధాతు లోపం సవరించుకోవడానికి 10 నుంచి 20 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి మనం పిచికారి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ యొక్క వరి నారుమడిలో కానీ, ఈ యొక్క తొలి నాళ్ళలో ఉన్నటువంటి ఎదలో కానీ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఎక్కువగా తామర పురుగులు అనేవి మనం గమనించడం జరుగుతుంది. 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పిన మోనోక్రోటోఫాస్ని కానీ లేదా 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ అనే మందును కానీ పిచికారి చేసుకున్నట్లయితే తామర పురుగులని యాజమాన్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నారు ముదిరిపోయే పరిస్థితి కూడా గమనిస్తుంది. ఏదైతే జూన్ మొదటి వారంలో కొంత వర్షాలు పడడం మూలంగా రైతులు నారుమడులు వేయడం జరిగింది. అవి ఈ రోజుకి దాదాపు 40-45 రోజులు కాల వ్యవధి కూడా దాటినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి దగ్గర ఈ యొక్క ముదురు నారుని ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలని ఒకసారి చూసినట్లయితే సాధారణంగా ఈ ముదురు నారుని దగ్గరగా ఉడుచుకోవాలి. దాదాపు ఒక చదరపు మీటర్కి 44 మొనలు వచ్చే విధంగా దగ్గరగా 2-3 మొనలను పెట్టుకొని ఉడుచుకోవాలి. ఎందుకంటే దీనికి పిలకలో తొడిగే దశ సాధారణంగా 65 రోజుల నుంచి 70 రోజుల లోపలే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ నార్మల్లో 45 రోజుల వరకు అయిపోతుంది కాబట్టి దీన్ని దగ్గరగా ఉడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే వేయవలసినటువంటి నత్రజని ఎరువు కంటే 25% అదనంగా వాడాలి. అదేవిధంగా 3 దఫాలు వేసేటటువంటి సమయం ఉండదు కాబట్టి 2 దఫాలుగా అంటే మన ఈ ముదురునారుని ఉడిచినప్పుడు ఏదైతే మనం దమ్ము చేసిన పొలంలో మొత్తం సిఫారసు చేసినటువంటి భాస్వరం ఎరువుని, అదేవిధంగా 1/2 వంతు నత్రజని ఎరువుని, అదేవిధంగా
పొటాష్ ఎరువుని 1/2 వంతు మనం వేసుకోవాలి. 30 రోజుల సమయంలో మిగతా నత్రజని అదేవిధంగా పొటాష్ ఎరువుని మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇటువంటి ప్రస్తుత తరుణంలో ఏంటంటే ఈ రసాయనిక ఎరువుల వినియోగం కంటే కూడా జీవ సంబంధమైన ఎరువులను ఉపయోగించుకొని నట్లయితే ఈ మొక్క మీద అంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ప్రభావం పడకుండా ఈ పోషకాలను అందించేటువంటి అవకాశం ఉంటుంది. మిరప సాగంటే మన తెలుగు రైతులకు మక్కువ ఎక్కువ. కొన్నేళ్లుగా వైరస్ తెగుళ్లు, నల్ల తామర మిరపను పట్టి పీడిస్తున్నప్పటికీ మిర్చికి పలుకుతున్న ధరలు సాగుకు మొగ్గేలా చేస్తున్నాయి. దీంతో సస్యరక్షణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా నికర ఆదాయం తగ్గుతోంది. అలా కాకుండా సాగు ప్రారంభం నుంచి కొన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చేపడితే చీడపీడల ఉధృతిని తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. మిరప సాగు చేసే రైతులు ఇప్పటికే నార్లు పోసుకోగా కొందరు నార్లు తెచ్చి నాటుకుంటున్నారు. మిరప సాగు ప్రారంభం నుంచి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే మిరప నారును నాటిన తొలిదశ పైరును చీడపీడల నుంచి కాపాడుకోవచ్చో సూచనలు అందిస్తున్నారు వరంగల్ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ రాజు. మిరప పంట అనేది సాగు చేసుకోవడానికి కనుక చూసుకున్నట్టయితే జూలై ఆగస్టు మాసం అనేది నారుమడి పెంచుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ ఆరోగ్యమైన నారుమడి పెంచుకోవడం కోసం విత్తనాల ఎంపిక అనేది ముఖ్యమైనది. మనకు వివిధ రకాల వ్యాధులు మరియు తెగుళ్లను తట్టుకున్నటువంటి రకాలను ఎంచుకోవాలి. ఎత్తు నారుమల్లు అనేటివి ప్రధానంగా చేయాలి. సాధారణ నేల కంటే 15 సెంటీమీటర్ల ఎత్తులో నారుమడి చేసుకోవాలి. ఒక ఎకరానికి సరిపడే నారుమడి కనుక కావాలి అనుకుంటే 40 మీటర్ల పొడవు మరియు 1 మీటర్ వెడల్పైనటువంటి నారుమడి అవసరమవుతుంది. అలాగే ప్రతి నారుమడికి 40 మీటర్లకి తర్వాత ఒక 30 సెంటీమీటర్లు కనుక మనకు కాలువలు వదినట్టయితే ఎక్కువగా అయినటువంటి నీటిని, వృధా నీటిని మనకి ఈ కాలువ ద్వారా పంపించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సెంటు నారుమడికి సూటి రకాలు అయితేనేమో 650 గ్రాముల విత్తనం, మనకు ఒకవేళ హైబ్రిడ్ రకాలు కనుక విత్తుకోవాలనుకుంటే రైతులు 75 నుంచి 100 గ్రాముల విత్తనం అనేది సరిపోతుంది. ఈ విత్తనాలను మనం రైతులు విత్తేటప్పుడు ప్రతి వరుసకు మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని ఉండేలా చూసుకోవాలి. అలాగే మనకు విత్తనం అయితేనేమో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతు వరకు పడేటట్లు రైతులు జాగ్రత్త వహించాలి. ప్రధాన పొలంలో వైరస్ తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి ట్రైసోడియం ఆర్థోపాస్పేట్ అంటే మందును 150 గ్రాములు 20 లీటర్ల నీటిలో కనుక కలిపి దానిని మనకు 1 కిలో విత్తనం దాంట్లో ముంచి ఒక 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఈ విత్తనాలను తీసి మంచినీటితో కడిగి నీడలో ఆరబెట్టాలి. రసం పీల్చే పురుగులు మనకు తొలి దశలో 20-25 రోజుల వరకు ఎక్కువగా ఆశిస్తాయి. వీటిని నివారించడానికి మనకు ఇమిడాక్లోపిడ్ అనే మందును 8 ml ఈ కిలో విత్తనానికి పట్టించాలి. దీనిని ఎలాంటి నీటిలో కలపకూడదు, డైరెక్ట్గా మనకు విత్తనంలో పోసి రైతులు విత్తనానికి పట్టించాలి. 10 నిమిషాలు ఆరనించిన తర్వాత ఇదే విత్తనానికి మనకు కార్బండిజం 3 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించాలి. అలాగే చివరిగా మనకు ట్రైకోడర్మా విరిడే అనే బయోఫంగిసైడ్ని 10 గ్రాములు ఈ కిలో విత్తనానికి పట్టించాలి. ఈ విధంగా విత్తన శుద్ధి అనేది 4 దశల్లో చేసుకోవాలి. నారుమడి చేసేటప్పుడు దుక్కిని బాగా దున్నాలి. దున్నిన తర్వాత దానికి బాగా చివికిన పశువుల ఎరువు మరియు వేపపిండిని వేసుకోవాలి. 1 సెంటు నారుమడికి కనుక మనకు 1 కేజీ వేపపిండిని వేసుకోవాలి. దీనివల్ల మనకి నులి పురుగులను నివారించవచ్చు. అలాగే వేరు పురుగులు కూడా మనకి కాండంను కొరికివేసే పురుగులను కూడా ఈ వేపపిండి కొంతవరకు నివారిస్తుంది. అలాగే మనకు నేల యొక్క సారవంతాన్ని కూడా పెంచుతుంది. నారు ఆరోగ్యంగా పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. మనకు నారుకుళ్ళు వ్యాధి అనేది ఎక్కువగా ఆశించి నారు చనిపోతుంది కాబట్టి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి 9వ రోజు, 13వ రోజు, 21వ రోజు పిచికారీ చేసుకున్నట్టయితే మనకు నారుకుళ్ళు వ్యాధి అనేది దాదాపుగా తగ్గే అవకాశం ఉంటుంది. మిరప నారు మనకు ఆరోగ్యంగా పెరుగుతూ ఉన్నప్పుడు మనకి కొన్ని రకాల రసం పీల్చే పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగులను నివారించడం కోసం ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకు తినే లద్దె పురుగులు కానీ వచ్చినట్టయితే స్పైనోజాడ్ అనే మందుని 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే మనకి ఈ లద్దె పురుగులను, తర్వాత రసం పీల్చే పురుగులను నారుమడిలో మనం సమర్థవంతంగా నివారించవచ్చు. నారుమడి నుండి నారు పీకి ప్రధాన పొలంలో రైతులు నాటు వేసుకోవాలనుకునేటప్పుడు నారు పీకి దాన్ని నారుకున్నటువంటి మట్టిని కడిగి వేసిన తర్వాత ఒకవేళ ఎండు తెగులు
రసం పీల్చే పురుగులు తక్కువగా ఆశించేటువంటి ప్రాంతాల్లో మనకి పెరుగుదల కోసం అజోస్పైరిలం 400 గ్రాములు, అలాగే పాస్పోబ్యాక్టీరియం 400 గ్రాములు 20 లీటర్ల నీటిలో కలిపి నారుని 20 నుంచి 30 నిమిషాలు ముంచి ఉంచాలి. ఒకవేళ ఎండు తెగులు అలాగే మనకు రసం పీల్చే పురుగులైనటువంటి పై ముడత కనుక ఎక్కువగా ఆశిస్తున్నటువంటి ప్రాంతాల్లో అయితే 20 లీటర్ల నీటిలో 5 ml ఇమిడాక్లోపిడ్ మరియు 20 గ్రాముల కార్బండిజం అనే మందును కలిపి, లేదనుకుంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ కనుక 10 గ్రాములు కలుపుకొని ఒక ద్రావణాన్ని తయారు చేసుకొని ఈ ద్రావణంలో మట్టి కడిగినటువంటి వేర్లను 5 నుంచి 10 నిమిషాల వరకు ముంచి తర్వాత వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో ఇలా నాటుకోవడం వల్ల మనకు తొలి దశలో వచ్చేటువంటి చీడపీడలు అనేటువంటివి తట్టుకుంటుంది. తర్వాత మనకు సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేటువంటి పాటిస్తే మనకు సమర్థవంతంగా ఈ వ్యాధులను తెగులను నివారించవచ్చు. కోళ్లకు ఎండాకాలం ఎంత గడ్డుకాలమో వర్షాకాలము అంతే. ఈ కాలంలో ఉండే అడపాదడప వర్షాలు, గాలిలో అధిక తేమ శాతం వల్ల ఫారాల్లో అనేక చికాకులు కలుగుతాయి. లిట్టరు తడిసిపోవడం, నీరు కలుషితమవటం, ఫారాల్లో అమోనియా శాతం పెరగడం వంటి కారణాల వల్ల కోళ్లు తరచూ వ్యాధులకు గురవుతూ ఉంటాయి. దీంతో కోళ్లు బలహీనపడి ఉత్పాదక శక్తి క్షీణిస్తుంది. అందువల్ల ఫారాల్లో పరిశుభ్రత పాటించడంతో పాటు టీకాలతో సహా అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటూ సూచనలు ఇస్తున్నారు రాజన్నగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ పురుషోత్తం. వర్షాలు పడినప్పుడు ఈ చిరుజల్లు కానీ వర్షపు నీరు కానీ షెడ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల లిటర్ అనేది చాలా తడిగా ఉండడం జరుగుతుంది. ఈ వెట్ లిటర్ కండిషన్ వల్ల అమోనియా బిల్డప్ అనేది విషవాయువు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అందులో సిఆర్డి క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల చాలా మరణాల సంఖ్య పెరుగుతుంది. దీనికోసం మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎటువంటి లీకేజ్ కానీ షెడ్లలో చుట్టూరా తట్లు కట్టడం కానీ వర్షపు జల్లు రాకుండా ఉండడానికి, అలాగే మనం వాడే లిటర్ అనేది చాలా డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే వర్షాకాలంలో నీళ్లు బాగా కలుషితమై జరుగుతుంది. సో దీనివల్ల ఈ ఈకోలై కంటామినేషన్, సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ అనేది రావడం ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అలాంటి కండిషన్లో బ్లీచింగ్ పౌడర్ సుమారుగా 2 గ్రాములు ప్రతి 1000 లీటర్కి వాడగలిగితే మనం కొంతమేర మనం ఈ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ తేమ శాతం ఉండడం వల్ల దాణలో తేమ శాతం పెరిగి అఫ్లాటాక్సికోసిస్ అనే మైకోటాక్సిన్స్ అని, సో ఈ విషం అనేది మన ఫీడ్లో రావడం జరుగుతుంది. దీనివల్ల కోళ్లపై చాలా ప్రభావితం చూపిస్తుంది. ఈ తేమ శాతం తగ్గించడానికి మనం దాణ నిల్వ చేసే చోట నీళ్ళు ఎక్కువ రాకపోవడం చూడడం, లేకపోతే కొంచెం ఎత్తులో మనం ప్రిజర్వ్ చేయగలిగితే ఈ తేమ శాతాన్ని తగ్గించుకోవచ్చు. సో వర్షాకాలంలో ఈ ఈగల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కనీసం 5 మీటర్ల దూరంలో షెడ్ చుట్టూ మనం ఎటువంటి చెట్లు కానీ ఉండకుండా చూసుకోవాలి. దానికి తోడు చుట్టూరా మన షెడ్ లోపల కానీ షెడ్ అవతల కానీ ఎటువంటి నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డీప్ లిటర్ కాకుండా కొన్నిసార్లు కే సిస్టమ్ కూడా మనం ఫాలో అవుతుంటాం. ఈ కే సిస్టంలో మనం కోడి పెంట అవుతుందో అది కింద పడి నీళ్ళు ఎక్కువ నిలవడం వల్ల ఈగల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి కండిషన్లో మన నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడం చాలా మంచిది. ఈ లిటర్లో తేమ శాతం పెరగడం వల్ల అట్టలుగా మారడం జరుగుతుంది. సో అలాంటి పక్షంలో మనము రెగ్యులర్గా దున్నడం చేస్తే ఈ తేమ శాతం తగ్గించడం వచ్చు. దీనితో పాటు కొద్దిమేర సూపర్ ఫాస్ఫేట్ కనుక మనం లిటర్లో యాడ్ చేయగలిగితే ఈ అమోనియా బిల్డప్ అనేది మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కోళ్ళు జబ్బుల బారి పడకుండా ఉండడానికి మ్యారెక్స్ వ్యాక్సిన్ అనేది హ్యాచర్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 7వ రోజు లసోటా వ్యాక్సిన్, 14వ రోజు గంబోరో వ్యాక్సిన్, అదేవిధంగా 21వ రోజు గంబోరో బూస్టర్ అనే వ్యాక్సిన్ ఇస్తారు. అలాగే 28వ రోజు లసోటా బూస్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాటుకోళ్ళు సుమారుగా మనం ఎక్కువ రోజులు పెంచగలిగితే వీటికి ఫౌల్ పాక్స్ అనే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అది 5వ వారం మనము కంట్రాల్లో ఇవ్వగలం. అలాగే ఈ న్యూ క్యాసల్ డిసీజ్ కానీ రానికెట్ డిసీజ్కి కానీ రాకుండా ఉండడానికి R2B అనే స్ట్రెయిన్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది సుమారుగా 6వ వారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే మనం కోళ్లను నేలపై పెంచుతుంటామో డీప్ లిటర్ విధానంగా, అప్పుడు మన డీవార్మింగ్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ముందుగా వచ్చిన జబ్బులు
ఆర్ చనిపోయిన బోర్డులను మనం పోస్ట్మార్టం చేయగలిగితే ఏ విధంగా చనిపోయిన విషయం మనకు తెలుస్తుంది. సో దానివల్ల మనం వాడే యాంటీబయాటిక్ కానీ వాడే సప్లిమెంట్స్ కానీ మనం చూసుకోవచ్చు. ముందుగా కోళ్ళను ఇమ్యూనిటీ పరంగా పెంచడానికి పలు విధాల వైటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, మినరల్ సప్లిమెంట్స్ దాణా కానీ లేకపోతే నీళ్ళలో కానీ ఇవ్వడం జరిగితే మనం ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెంచుకోవచ్చు. సో ఈ విధంగా నీళ్ళు లోపల రాకుండా, దాణాలో తేమ శాతం పెంచకుండా, లిటర్లో తేమ శాతం పెంచకుండా చూసుకుంటూ, ఇమ్యూనిటీని పెంచుకుంటూ, అలాగే వ్యాక్సినేషన్ చేసుకుంటూ ఉంటే కనుక మన కోళ్ళలో ఇమ్యూనిటీ పెరిగి మోర్టాలిటీ అనేది చాలా తక్కువ ఉండి ఎక్కువ లాభదాయకంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన మురారి శివకిషోర్ దంపతులు సుభాష్ పాలేకర్ విధానంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకర పంటలు పండిస్తున్నారు. తమకున్న ఎకరం పొలాన్ని 4 విభాగాలుగా చేసి ప్రధాన పంటగా అరటి, 2 భాగాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు, ఆకుకూరలు సాగు చేశారు. వ్యవసాయం కోసం 2 ఆవులను పెంచుతూ వాటి మూత్రం, పేడతో కషాయాలు తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. ప్రధానంగా అరటిని సాగు చేస్తూ రోజువారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇందుకోసం ఎకరాకు దాదాపు 800 మొక్కలను దపదపాలుగా నాటుకుని గెలలు ఒకేసారి కాకుండా దపాల వారీగా వచ్చేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. అరటిని గెలలుగా అమ్మితే వచ్చే లాభం తక్కువగా ఉండటంతో దుకాణం ఏర్పాటు చేసుకుని సొంతంగా విక్రయించుకుంటున్నారు. అరటితో పాటు అంతరంగా నిమ్మ, మామిడి, బొప్పాయి, కొబ్బరి, మునగ, బత్తాయి, రామాఫలం, సీతాఫలం, ఉసిరి, తమలపాకు వంటి పలు రకాల చెట్లను పెంచుతున్నారు. అరటి గెలలతో పాటు ఆ ఫలాలు కూడా సీజన్ వారీగా విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. మేము సుభాష్ పాలేకర్ గారి విధానంలో గో ఆధారిత వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఇది 1 ఎకరా విస్తీర్ణం. ప్రధాన పంటగా అరటి సాగు చేస్తున్నాం. దీన్ని 4 భాగాలుగా విభజించి 2 పావులు 1/2 ఎకర్లో 5 లేయర్ వేయడం జరిగిందండి. మిగతా 2 భాగాల్లో నిమ్మ చెట్లు వేసాం. అరటిలో ఎక్కువ దిగుబడి రావడం వల్ల అరటినే ప్రధాన పంటగా ఎంచుకొని వాటిని సొంత మార్కెటింగ్ చేసుకుంటూ ఇంటి దగ్గరే అమ్మేస్తున్నాం. ఈ వ్యవసాయం కోసం ఆవులను పెంచడం జరుగుతుంది. 2 ఆవులు ఉన్నాయి. వాటి పేడ మొత్తం సేకరించి జీవామృతం తయారు చేస్తాం. జీవామృతము, పుల్లటి మజ్జిగ, నేమాస్త్రం నెలకు 2 సార్లు స్ప్రే చేయడం జరుగుతుంది. కొంతమేర బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయం కూడా వాడాము. గల ఓవరాల్గా ఎక్కువ మొత్తంలో సేల్ చేస్తే 200-250 వరకే వస్తున్నాయి. అలా కాకుండా మన సొంత మార్కెటింగ్ చేసుకోవడం వల్ల 500 నుండి 600 లాభం వస్తుంది. సుమారుగా అప్రాక్సిమేట్గా 800 చెట్లు వేయడం జరిగింది. ఓవరాల్గా మాత్రం 3.5 నుండి 4 లక్షలు 1 ఎకరానికి వస్తాయి. ఇందులో ఒక 2 పెట్టుబడి పోయినా 2 లక్షలు మిగులుతాయి. ఇది జీరో బడ్జెట్ అయితే ఎటువంటి పరిస్థితిలో కాదు. జీరో బడ్జెట్ ఎప్పుడయ్యా అంటే మనం సాగు చేస్తూ ఎదరికి వెళ్తున్న కొద్దీ ఆశించినంత మేర దిగుబడి వచ్చిన తర్వాత మన ఖర్చులు పోగా అప్పుడు జీరో బడ్జెట్ అయింది. ప్రస్తుతానికి మాత్రం ఖర్చులు ఎక్కువే ఉంటాయి. కేవలం అరటి మాత్రమే కాకుండా 5 లేయర్ మెథడ్లో పెరిగినటువంటి చెట్లు 3 సంవత్సరాల తర్వాత కొన్ని ఫలాలను ఇవ్వడం జరిగింది. అవి ఇప్పుడు కొంతమేర ఇంట్లో వాడుకోగా మిగిలిన బంధువులకి, మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా కొంత అదనపు ఆదాయం మాకు సమకూరడం జరుగుతుంది. అరటి మార్కెట్కి వేయాలంటే అందరూ ఒక గెల 100కి 200కి అడిగారు. మాకు ఏం చేయాలో అర్థం కాక మేమే మళ్ళీ షాప్ లాగా ఇంటి దగ్గరే పెట్టుకొని రోజుకి ఒక 3-4 అట్లా అమ్ముకోవడం జరిగింది. మేము అమ్ముతుంటే మాకు 600 అట్లా వస్తున్నాయి గెలకి. ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం. మంచిగానే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అన్ని రసాయనాలతో ఉండటం వల్ల మేము ఎక్కడ సేంద్రియ పద్ధతిలో మాకు ఇవన్నీ దొరుకుతాయని మేము వెతుకుతున్న తరుణంలో మా విలేజ్లోనే మురారి కిషోర్ గారు పాలేకర్ 5 లేయర్ వ్యవసాయ పద్ధతిలో, సేంద్రియ పద్ధతిలో మొత్తం కూరగాయలు, అరటి అన్నీ పండించి అమ్ముతున్నారని తెలిసింది. వారి దగ్గర నుంచి అరటి ప్రతిరోజు, ప్రతి 2 రోజులకు ఒకసారి ప్రతిరోజు మేము తీసుకునేది. తర్వాత దాంట్లోనే ఇంకా ఆకుకూరలు పెంచుతున్నారు. మొత్తం సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తూ ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, తర్వాత అరటి కానీ అన్నీ మాకు అందిస్తున్నారు. సేంద్రియ విధానంలో పండించిన పంటలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతూ ఉండటంతో మరో 4 ఎకరాల్లో సాగుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైతు చెబుతున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.